గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోకి వచ్చి ఇంకా కొన్ని మిగిలిపోయాయి. అవి మ్యాక్సిమం మినిమం మీద ఉన్నటువంటి సమ్స్. ఆ మ్యాక్సిమం మినిమం మీద ఉన్నటువంటి సమ్స్ ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేసుకుందాం. దీని నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ whose sum is 16 and the sum of whose squares is minimum. Find two positive integers whose sum is 16 and the sum of whose squares is minimum. టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయంటే వాటి యొక్క సమ్ 16 అవుతుంది. వాటి యొక్క సమ్ 16 అవుతుంది. అంటే ఆ టూ పాజిటివ్ ఇంటీజర్స్ వచ్చేసి ఎక్స్ కామా వై అనుకుందాం. లెట్ ఎక్స్ కామా వై ఆర్ టూ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్. కండిషన్ ఏమి ఇచ్చిండు? సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 16 అవుతుంది. దీని నుంచి వై ఈక్వల్ ఎంత అవుతుంది? 16 మైనస్ ఎక్స్ అవుతుంది. 16 మైనస్ ఎక్స్. అలాగే ఏది మినిమం అవ్వాలంటాడు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంట. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ మినిమం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ మినిమం. అలాగే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు తీసుకున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేర్ వై ఈజ్ 16 మైనస్ ఎక్స్. 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 256 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 16 32. 32 ఇంటూ ఎక్స్ 32x. 32x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది మైనస్ 32x ప్లస్ 256 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కి 2x అవుతుంది అంటే 4x అవుతుంది మైనస్ 32x ఎంత అవుతుంది? 32 అవుతుంది ప్లస్ 256 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x మైనస్ 32 ఫర్ మాక్సిమా. ఫర్ మాక్సిమా ఆర్ మినిమా. ఫర్ మాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 4x మైనస్ 32 ఈక్వల్ టు 0. 4x ఈక్వల్ ఎంత అవుతుందండి? 32 అవుతుంది. x ఈక్వల్ ఎంత అవుతుంది? 32/4 దట్ ఈస్ 8. x ఈక్వల్ టు 8. x వాల్యూ 8 వచ్చింది. ఫర్ x ఈక్వల్ టు 8 ఇంప్లైస్ y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 మైనస్ x అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 8. అయితే ఇలా డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయకుండా వాడు ఏం చెప్తుండు? మినిమం అవ్వాలంటాడు. మినిమం కానీ మాక్సిమం కానీ అవ్వాలంటే ఫస్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. అంటే ఫస్ట్ డెరివేటివ్ చేసింది ఏదైతే అవుతుందో దాన్ని మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేస్తాం. అంటే డబుల్ డెరివేటివ్ అంటే 4 ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది? 1 మైనస్ 32 కాబట్టి కాన్స్టెంట్ 0 అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 8 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 వచ్చిందో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 8 వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యావ్ మినిమం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యావ్ మినిమం. దిస్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యావ్ minimum. F of x have minimum at x equal to 8. At x equal to 8. ఇప్పుడు x value 8 అయితే if x equal to 8 implies y equal to కూడా 8 అవుతుంది. Therefore
the two positive integers are x, y అనుకున్నాం కాబట్టి అవి 8, 8 అవుతుంది. 8, 8 అవుతుంది. నెక్స్ట్ సమ్, ఫైండ్ two positive integers x and y such that x plus y equal to 60 and xy cube is maximum two positive integers ఉన్నాయంట. ఆ two positive integers కండిషన్ ఏంటంటే x plus y equal to 60 and xy cube is maximum. దీంట్లో డైరెక్ట్ గా కండిషన్ వాడే ఇచ్చేసింది. x plus y equal to 60, మరి y equal to ఎంత అవుతుంది? 60 minus x అవుతుంది. Let f of x equal to xy cube అనుకుందాం. బట్ y equal to ఎంత? 60 minus x అంటే x into 60 minus x whole cube అవుతుంది. 60 minus x whole cube అవుతుంది. రైట్. ఇప్పుడు therefore f of x equal to x into 60 minus x whole cube అవుతుంది. 60 minus x whole cube అవుతుంది. దీని నుంచి f dash of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. f dash of x equal to ఇది uv ఫామ్ లో ఉంది. x into d by dx of 60 minus x whole cube అంటే 3 into 60 minus x whole square into మళ్ళీ 60 minus x కి డిఫరెన్షియేషన్ చేయాలి. 60 కేమో 0, x కేమో 1 అంటే -1 అవుతుంది. ప్లస్ 60 minus x whole cube into x కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది. అంటే this is equal to -3 into x minus 3x into 60 minus x whole square plus 60 minus x whole cube. 60 minus x whole cube. ఇది f dash of x value. For maxima or minima, f dash of x equal to 0. This implies minus 3x into 60 minus x whole square plus 60 minus x whole cube. 60 minus x whole cube అంటే రెండిట్లో కూడా 60 minus x కామన్ గా ఉంది. This implies 60 minus x కామన్ తీసేద్దాం అంటే హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత మిగిలిపోతుంది? -3x. అలాగే ఇక్కడ కూడా ఎంత అవుతుంది? +60 minus x is equal to 0 అంటే 60 minus x whole square into -3x minus x అంటే -4x అంటే 60 minus 4x is equal to 0. 60 minus x equal to 60 minus x whole square equal to 0 అంటే 60 minus x equal to 0 అంటే x equal to 60 అవుతుంది. x equal to 60 but x plus y equal to 60. If y equal to 0 there is no maximum or minimum. కాబట్టి ఏది 0 అవ్వాలి? This implies 60 minus 4x is equal to 0. ఇప్పుడు x equal ఎంత అవుతుంది? 15 అవుతుంది. x equal to 15 అవుతుంది. రైట్. అలాగే సెకండ్ వన్, f double dash of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. f double dash of x equal to అంటే ఫస్ట్ డెరివేటివ్ లో ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఇక్కడ కూడా -3 is constant. దేనికి డిఫరెన్షియేషన్ చేయాలి? x into 60 minus x whole square కి డిఫరెన్షియేషన్ చేయాలి. x into 60 minus x whole square కి ఎంత అవుతుంది? 2 into
60 మైనస్ ఎక్స్ అవుతుంది. అగైన్ డిఫరెన్షియేట్ 60 మైనస్ ఎక్స్ అంటే -1 అవుతుంది. -1 ప్లస్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ ప్లస్ మళ్ళీ 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ కి డిఫరెన్షియేషన్ అంటే ఎంత అవుతుంది? 3 ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ 60 మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే -1 అవుతుంది. -1 బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -2 ఇంటూ ఎక్స్ -2x ఇంటూ 60 మైనస్ ఎక్స్ ప్లస్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ప్లస్ అంటే మైనస్ ఉంది కాబట్టి -3 ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ కూడా -3నే ఉంది, ఇక్కడ కూడా -3నే ఉంది. కామన్ తీసేద్దాం. -3 కామన్ తీస్తే -3 కామన్ తీసాను. ఇక్కడ ఎంత అవుతుంది? -2x ఇంటూ 60 మైనస్ ఎక్స్ ప్లస్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ -3 కామన్ తీసినాం కాబట్టి ప్లస్ అవుతుంది. 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -2x ఇంటూ 60 మైనస్ ఎక్స్ ఇక్కడ ఎంత అవుతుంది? +2 ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే f డబుల్ డాష్ ఆఫ్ 15 ఎంత అవుతుందో చెక్ చేయండి. f డబుల్ డాష్ ఆఫ్ 15 అంటే f డబుల్ డాష్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -2 ఇంటూ 15 ఇంటూ 60 మైనస్ 15 ప్లస్ 2 ఇంటూ 60 మైనస్ 15 హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ మరి ఇక్కడ చూడండి ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -30 ఇంటూ 45 ప్లస్ 2 ఇంటూ 45 హోల్ స్క్వేర్ -30 ఇంటూ 45 ప్లస్ 2 ఇంటూ 45 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 45 హోల్ స్క్వేర్ ఇక్కడ ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఇక్కడ చూడండి 45 హోల్ స్క్వేర్ 45 ఇజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 45 కామన్ తీసేయండి. 45 కామన్ తీస్తే ఇక్కడ ఒక -30 అవుతుంది, ఇక్కడ ఒక +2 ఇంటూ 45 అవుతుంది అంటే 90 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ ఇజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 45 ఇంటూ -30 60 అవుతుంది. 60 అంటే -3 ఇంటూ పాజిటివ్ అంటే మైనస్ అవుతుంది విచ్ ఈస్ లెస్ దాన్ 0 అంటే f డబుల్ డాష్ ఆఫ్ 15 is equal to minus into something అంటే less than 0 కాబట్టి f of x have maximum when x equal to 15 ఇప్పుడు if x equal to 15 implies y value ఎంత అవుతుంది? ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు? x plus y equal to 60 అంటే 15 plus y equal to 60 y equal to ఎంత అవుతుంది? 45 అవుతుంది. y value 45 అవుతుంది. therefore the two integers are అంటే x, y is equal to 15, 45
5. X వాల్యూనేమో 15, y వాల్యూనేమో 45 అవుతుంది. మన నెక్స్ట్ సమ్ వచ్చేసి ఫార్మ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 centimeters into 80 centimeters. 4 equal squares of side x centimeters are removed at the corners and the sides are then turned up so as to form an open rectangular box. Find the value of x so that the volume of the box is the greatest. ఇందులో ఒక రెక్టాంగులర్ షీట్ ఉందండి. ఆ షీట్ ఏం చేసిందంటే దాని 30 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ అంటే ఇదేమో 30 సెంటీమీటర్స్ ఇదేమో 80 సెంటీమీటర్స్ అంటే లెంత్ బ్రెడ్త్. అలాగే 4 ఈక్వల్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్ ఎక్స్ అంటే 4 ఈక్వల్ స్క్వేర్స్ అంటే స్క్వేర్ ఫామ్ లో ఉండేలాగా ఆ 4 కార్నర్స్ లో కూడా ఇది కట్ చేసేసిందండి. ఆ షీట్ కట్ చేసింది. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ షీట్ ని కార్నర్స్ అండ్ ద సైడ్స్ ఆర్ దెన్ టర్న్డ్ అప్ అంటే ఇట్లా ఫోల్డ్ చేసింది. ఫోల్డ్ చేస్తే ఎలా ఫామ్ అయిందంట సో యాస్ టు ఫార్మ్ ఎన్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. మన ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ లాగా ఫామ్ అయిందంట. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా 4 కార్నర్స్ లో ఏదైతే కట్ చేసిండో అంటే ఆ రిమూవ్ చేసినటువంటి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ ఈస్ ద గ్రేటెస్ట్. ఆ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది గ్రేటెస్ట్ అయ్యేటట్లుగా ఉంది. ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది స్క్వేర్ కాబట్టి ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అంటే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది. రైట్. ఇక్కడ ఏం చేసిందంటే మరి ఇప్పుడు 4 ఈక్వల్ సైడ్స్ కట్ చేసింది కాబట్టి అంటే స్క్వేర్ ఫామ్ కట్ చేసింది కాబట్టి ఇక్కడ ఇటువైపు ఎక్స్ రిమూవ్ చేసినాం, ఇటువైపు కూడా ఎక్స్ రిమూవ్ చేసినాం. అప్పుడు టర్న్ అప్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ అవుతుంది ఎంత అవుతుంది 80 - 2x అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఎక్స్ రిమూవ్ చేసినాం, ఇటువైపు కూడా ఎక్స్ రిమూవ్ చేసినాం. అప్పుడు దీని యొక్క బ్రెడ్త్ ఎంత అవుతుంది 30 - 2x అవుతుంది. అంటే ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ యొక్క బ్రెడ్త్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి లెట్ L, B, H are the length, breadth and height of the box. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ వాల్యూమ్ V ఈక్వల్ టు ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అన్నాడు కాబట్టి LBH అవుతుంది. ఇప్పుడు therefore V ఈక్వల్ టు వేర్ L is అంటే 80 - 2x అలాగే వేర్ B is equal to 30 - 2x. ఇక్కడ H ఎంత అవుతుందంటే మన 4 కార్నర్స్ లో ఎంతైతే రిమూవ్ చేసినామో అది H వాల్యూ అవుతుంది. అంటే ఎంత రిమూవ్ చేసినాం x కాబట్టి ఈ హైట్ ప్లేస్ లో x గా రాస్తాం. రైట్. ఇది వాల్యూమ్ V ఈక్వల్ టు దీని ఏం చేద్దామంటే లెట్ f ఆఫ్ x గా తీసుకుందాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు 80 - 2x ఇంటూ 30 - 2x ఇంటూ x గా తీసుకుందాం. 30 - 2x ఇంటూ x. ఇప్పుడేమవుతుందంటే f' ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. f' ఆఫ్ x ఈక్వల్ టు ఇది UVW ఫామ్ లో ఉంది. UVW ఫామ్
అంటే టర్మ్ బై టర్మ్ డిఫరెన్షియేషన్ చేయండి. 80 మైనస్ 2x కి డిఫరెన్షియేషన్ -2 అవుతుంది. -2 ఇంటూ 30 మైనస్ 2x ఇంటూ x ప్లస్ 80 మైనస్ 2x ఇంటూ 30 మైనస్ 2x కి డిఫరెన్షియేషన్ -2 అవుతుంది ఇంటూ x ప్లస్ 80 మైనస్ 2x ఇంటూ 30 మైనస్ 2x ఇంటూ x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. అంటే -2x ఇంటూ 30 మైనస్ 2x minus 2x into 80 minus 2x plus 80 minus 2x into 30 minus 2x అవుతుంది. 30 minus 2x ఇది f dash of x value. f dash of x value. f dash of x value ఇది వచ్చింది. మరి for maxima or minima f dash of x equal to 0. For maxima or minima, f dash of x equal to 0. f dash of x equal to 0. అంటే this implies minus 2x into 30 minus 2x minus 2x into 80 minus 2x plus 80 minus 2x into 30 minus 2x అవుతుంది. 30 minus 2x అవుతుంది. దీని నుంచి x వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. x వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. -2x కామన్ తీస్తాం. అంటే -2x కామన్ తీస్తాం. ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 30 minus 2x. ఇక్కడ ఎంత మిగిలిపోయింది? -2x కాబట్టి కామన్ తీసింది ప్లస్ అవుతుంది. అంటే 80 minus 2x అవుతుంది. 80 minus 2x. 80 minus 2x into 30 minus 2x అంటే ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 30 minus 2x. Right. minus 2x into 30 minus 2x plus 80 minus 2x plus 80 into 30 అంటే 2400 minus 2x into 30 minus 60x అలాగే 80 into minus 2x minus 160x అలాగే minus of minus plus అంటే 4x అవుతుంది plus 4x which is equal to 0 ఇక్కడ minus 2x into 30 plus 80 అంటే 110 minus 2x minus 4x plus 2400 minus 60 minus 160 అంటే minus 220x plus 4x square equal to 0 అవుతుంది. minus 2x into minus 110 అంటే minus 220x అవుతుంది. 220x అలాగే minus of minus plus అంటే 8x square అవుతుంది plus 2400 minus 220x plus 4x square equal to 0 plus 8x plus 4x అంటే 12x square అవుతుంది. ఇక్కడ minus 220x అంటే minus
440x అలాగే ప్లస్ 2400 ఈక్వల్ టు 0 2400 ఈక్వల్ టు 0 మనకి కామన్ గా క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందా అంటే ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడేమో 3x స్క్వేర్ ఇక్కడేమో 110x ప్లస్ 600 అవుతుంది 600 ఈక్వల్ టు 0 3 ఇంటూ 600 అంటే 18 ఇక్కడ 1800 అంటే 90 ఇంటూ 20 90 ఇంటూ 20 1800 కాబట్టి 3x స్క్వేర్ మైనస్ 90x మైనస్ 20x ప్లస్ 600 ఈక్వల్ టు 0 రెండిట్లో కామన్ గా ఏముంది 3x కామన్ గా ఉంది ఇక్కడ ఎంత అవుతుంది x మైనస్ 3 కామన్ తీస్తే 30 అవుతుంది ఇక్కడ మైనస్ 20 కామన్ ఉంది అప్పుడు ఎంత అవుతుంది 20 కామన్ తీస్తే x మైనస్ 30 అవుతుంది ఈక్వల్ టు 0 అంటే 3x మైనస్ 20 ఇంటూ x మైనస్ 30 ఈక్వల్ టు 0 therefore x ఈక్వల్ టు 20/3 కామా 30 20/3 కామా 30 కానీ వెంటనే మనమే ఫైండ్ అవుట్ చేయాలండి f డబుల్ డాష్ ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి f డబుల్ డాష్ ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి f డబుల్ డాష్ ఆఫ్ x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇదేగా f డాష్ ఆఫ్ x వాల్యూ ఇదేనా f డాష్ ఆఫ్ x వాల్యూ ఇది అవుతుంది f డాష్ ఆఫ్ x వాల్యూ మొత్తం కూడా ఇది అవుతుంది అనుకోండి లాస్ట్ దిస్ ఈజ్ f డాష్ ఆఫ్ x వాల్యూ మరి f డబుల్ డాష్ ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుంది f డబుల్ డాష్ ఆఫ్ x is equal to 2 into 12 24x minus 400 అవుతుంది 24 into x minus 400 అవుతుంది ఇప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ 30 ఎంత అవుతుంది is equal to 24 into 30 minus 400 3 into 24 అంటే 72 అంటే 720 minus 40 అంటే ఏమవుతుంది ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది అలాగే f డబుల్ డాష్ ఆఫ్ 20/3 ఈక్వల్ టు 24 into 20/3 మైనస్ 400 అంటే 324 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 into 20 160 minus 400 which is less than 0 ఇది f డబుల్ డాష్ ఆఫ్ 20/3 వాల్యూ ఎంత వచ్చింది లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి మనకేమవుతుంది f of x have maximum at x equal to 20/3 at x equal to 20/3 therefore x equal to 20/3 at x equal to 20/3 అవుతుంది